ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. పాలిటెక్నిక్ సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. అయితే 20 జూన్ నుంచి 24 జూన్ మధ్యలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇది హెల్ప్ లైన్ సెంటర్లో మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఆన్లైన్ లోపల మనం ప్రాసెస్ చేసుకోవాలి. మనం చూపిస్తున్నట్టు ఆన్లైన్ లోపల ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేయగానే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ ఫామ్ లోపల మన డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దాంట్లోపల కొన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లోపల మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టగానే మనకి పేమెంట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేమెంట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ప్రాసెస్ లోపల పేమెంట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను క్యాష్ నెంబరు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేశాను. సో ఇక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఉన్నటువంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను పేమెంట్ తీసుకుంటున్నాను. పేమెంట్ లోపల బిల్డర్స్ తీసుకున్నాను. బిల్డర్స్ లోపల మనకి పేమెంట్ ప్రాసెస్ యాజ్ యూజువల్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. సో డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి పేమెంట్ అనేది నేను చేస్తున్నాను. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 300, అదేవిధంగా బీసీ అండ్ జనరల్ అదర్స్కి 600 రూపాయలు ఉంది ఫీజు. పేమెంట్ కనుక మనకు సక్సెస్ అయితే మనకు ఒక లింక్ అనేది చూపిస్తుంది. ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అని లింక్ అనేది చూపిస్తుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ లింక్ మీద నేను క్లిక్ చేసుకున్నాను. సో ఇదివరకు హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మన క్యాప్చా ఎంటర్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. నేను ఫస్ట్ దాంట్లోపల ఆల్ తీసుకున్నాను. సెకండ్ దాంట్లోపల మాకు నియరెస్ట్గా ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో అక్కడ తీసుకుంటున్నాను. ప్రజెంట్గా అయితే నేను పాలిటెక్నిక్ మెదక్ తీసుకున్నాను. ప్రజెంట్ మనకి 3 days చూపిస్తుంది. 23, 24, 25 ఆప్షన్ చూపిస్తుంది. మనం టైం కూడా స్లాట్ పెట్టుకోవడానికి టైం కూడా చూసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైం లోపల మాత్రమే మనం ఏంటి సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఐడి అనేది ఇస్తారు. సో ఆ ఐడి ద్వారా మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ప్రజెంట్కి అయితే నేను టైం సెట్ చేసుకొని ఓకే చేస్తున్నాను. ఆ పర్టికులర్ డేట్ లోపల, ఆ టైం లోపల నాకు స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో మీరు పర్టికులర్ డేట్ లోపల, ఆ టైం లోపల మీరు అక్కడికి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. సర్టిఫికేట్స్ మాత్రం 2 సెట్ల జిరాక్స్ తీసుకోండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్, ఇన్కమ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అదేవిధంగా ఆధార్ కార్డు, బోనోఫైడ్స్, మెయిన్గా బోనోఫైడ్స్ 4th నుంచి 10th వరకు బోనోఫైడ్స్, టీసీ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకొని మనము హెల్ప్ లైన్ సెంటర్కి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఒక లాగిన్ ఐడి అనేది ఇస్తారు. ఆ లాగిన్ ఐడి ద్వారా మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రజెంట్గా అయితే వెబ్ ఆప్షన్ డేట్ వచ్చేసి 23rd నుంచి ఉంది. అదేవిధంగా 27th వరకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. మన ఫ్రీజింగ్ డేట్ కూడా 27th ఉంది వెబ్ ఆప్షన్స్. అలాట్మెంట్ వచ్చేసి 30 రోజు జరుగుతుంది సీట్ అలాట్మెంట్. సో 30 నుంచి 4th జూలై వరకు మనకి ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. అలాటెడ్ సీట్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. సో ఈ విధంగా మనం ఏంటి అంటే మనం పర్టికులర్ డేట్ రోజు మన స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది పాలిటెక్నిక్ సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఫేజ్ సంబంధించింది. ఫేజ్ 2కి సంబంధించి కూడా మనకి 7th జూలై నుంచి 8th జూలై మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.